వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇది వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన డైట్ ఉంది. అంతేకాదు కొన్ని రకాల వ్యాయామాలు కూడా ఉంటాయి. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ పావని గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా డయాబెటీస్ అనేది ఇంట్లో నలుగురుంటే ఒక్కరికైనా ఉంటూ ఉంది. సో అంతలా వచ్చింది డయాబెటీస్. సో దీన్ని తగ్గించుకోవాలి అంటే జస్ట్ కంట్రోల్లో ఉంచుకోవడమే అని అంటూ ఉంటారు. కానీ మీరు ఏం చెప్పారంటే దీన్ని రివర్స్ చేయొచ్చు అన్నారు. డైట్ విత్ వ్యాయామాలు అని అన్నారు. అది ఎలాగా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మన బాడీ సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. సో అలా ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళు కూడా అంటే ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినా కూడా HbA1c అంటారండి, 3 months యావరేజ్ షుగర్ లెవెల్ టెస్ట్. ఇది మనకు 7 కంటే ఎబో ఉంటే మనం డయాబెటీస్గా కన్సిడర్ చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళకి 9 ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ 2-3 years నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాము, అసలు అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. దానివల్లే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగా యాడ్ అవుతాయి. ఎందుకంటే డయాబెటీస్ అంటే బ్లడ్లో షుగర్ వ్యాధి అని అంటారు. షుగర్ అంటే నథింగ్ బట్ టాక్సిన్స్ ఇన్ ద బ్లడ్ అనమాట. అదే తీపి అనేది టాక్సిసిటీ ఇన్ ద బ్లడ్. మన బ్లడ్ అనేది ఏంటి, హెడ్ టు టో కంప్లీట్ గా సర్క్యులేషన్ అవుతూనే, రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటది మన బాడీలో. ఈ రక్త ప్రసరణలో మన బ్లడ్ లోనే షుగర్ లెవెల్స్, ఈ టాక్సిన్స్ అనేవి ఉండడం వల్ల మన బాడీకి సపోజ్ మన కళ్ళలో కంటికి కనిపించిన నరాలు ఉంటాయి. సో సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వక కలర్ బ్రైట్నెస్ వస్తుంది, ఫిల్టరేషన్ చేయలేక కిడ్నీ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, టూ మచ్ క్యాలరీస్ అనేది లివర్లో ఫ్యాట్ లాగా స్టోరేజ్ అయ్యి ఫ్యాటీ లివర్ స్టేజ్ అనేది మనకు చూస్తూ ఉంటాము. ఇలా బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటేనే బెటర్. ఎస్. అయితే డాక్టర్ గారు, జనరల్గా కొన్ని రకాల ఈ హోమ్ రెమెడీస్ ఉంటాయి, దానివల్ల కూడా డయాబెటీస్ రివర్స్ అవుతుంది, కంట్రోల్లో ఉంటుంది. సో మునగాకు పౌడర్ కావచ్చు, కాకరకాయ జ్యూస్ కావచ్చు, ఇలా చెప్తూ ఉంటారు. మెంతులు కూడా తీసుకుంటూ ఉంటారు. అవి నిజమేనా? దానివల్ల కూడా కంట్రోల్లో ఉంటుందా, రివర్స్ అవుతుందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి మెంతులు తీసుకోగానే, కాకరకాయ జ్యూస్ తీసుకోగానే మన బాడీలోకి వెళ్ళి షుగర్ లెవెల్స్ని అయితే మనకు ఖచ్చితంగా కంట్రోల్ చేయదు. బట్ ఏంటంటే మనకి మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకి డయాబెటీస్ వస్తుంది. సో ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సమ్వాట్ హెల్ప్ అవుతుంది. బట్ ఏంటంటే చాలా మంది ఇంకా కాకరకాయ జ్యూస్ తాగితే నాకు షుగర్ ఏమంటారు, టాబ్లెట్ అవసరం లేదని అనుకుంటారు. అది రాంగ్. కాకరకాయ జ్యూస్ అయినా, మెంతులైనా సరే, మునగాకైనా సరే మన మెటబాలిజం మీద వర్క్ చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. సో కంప్లీట్ గా దాని మీదే కాకుండా అవి మనకి 50% అయితే 100% హెల్ప్ చేస్తాయి. ఓకే. సో పావని గారు, మీరు అన్నారు ఏంటంటే డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు విత్ డైట్ అన్నారు. సో అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు, ఇంత క్వాంటిటీ తినాలి, సో ఖచ్చితంగా కొలత వేసుకుని తినాలి, ఇలా చెప్తూ ఉంటారు. ఇంకా దాంట్లో మరీ డైట్ అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి కళ్ళు తిరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా? అలా ఏముండదండి. కంప్లీట్ గా ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా కేరింగ్ గా డైట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమంటారు, షుగర్ లెవెల్స్ ఒకటేసారి పడిపోయాయని అనుకోండి, చాలా డేంజరస్. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంప్లీట్ గా హైక్ అయిపోయినా కూడా డేంజరస్. సో వీళ్ళు ఫుడ్ తీసుకోకుండా మెయింటైన్ చేస్తామంటే తప్పు. ఎందుకంటే ఫుడ్ తీసుకోకపోతే కంప్లీట్ గా డ్రాస్టిక్ గా షుగర్ లెవెల్స్ పడిపోతే డేంజరస్. కాబట్టి వాళ్ళ ఫుడ్ వాళ్ళ బాడీకి తగ్గట్టుగా, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ప్లాన్ చేస్తూ షుగర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ షుగర్ కంట్రోల్లోనే ఉంది బట్ వెయిట్ ఎక్కువ ఉన్నారు అంటే వెయిట్ లాస్ మీద ప్లాన్ చేస్తాం. సో మీరు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు కంప్లీట్ గా ఫుడ్ ఏం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్ గా వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ఫుడ్ తీసుకుంటూ ఫైబర్ అండ్ ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేస్తే 100% మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఎంత లెవెల్ వరకు వీళ్ళకి షుగర్ లెవెల్స్ ఉంటే మనం దీన్ని రివర్స్ చేయొచ్చు అంటారు? యూజువల్గా ఏంటంటే మనకు ఫాస్టింగ్ 100 బిలో ఉండాలండి. లేదు మనకు ఆల్మోస్ట్ టాబ్లెట్ యూస్ చేస్తున్నాము అన్న వాళ్ళకి 110 వరకు ఉంటే ఫాస్టింగ్ బెటరే. తిన్న తర్వాత వీలైనంత వరకు 180 లోపల, 170 లోపల మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. HbA1c కూడా 6 to 7 లోపలనే మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అండ్ రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీ 3 months కి మనం HbA1c చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మా ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళకి 3 months ముందు HbA1c చెక్ చేస్తాం. సపోజ్ వాళ్ళకి 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది, దాన్ని అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ అంటారు.
సో 3 మంత్స్ తర్వాత మళ్ళీ హెచ్బిఏవన్సీ చెక్ చేపిసి చూపిస్తామన్నమాట. వాళ్ళకి ఖచ్చితంగా 7 బిలో 6.4 అయినా వచ్చేస్తుంది. సో ఈ 3 మంత్స్ ప్రాపర్ గైడెన్స్ వల్ల కానీ వర్కౌట్స్ వల్ల కానీ ఈ హెచ్బిఏవన్సీ అనేది తగ్గిపోతుంది. ఒకసారి హెచ్బిఏవన్సీ తగ్గిందా, ఒకవేళ హై డోసేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా, హై డోసేజ్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ ఆటోమేటిక్గా డోసేజ్ కూడా తగ్గిస్తారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మన హెల్దీ లైఫ్ స్టైల్తో డయాబెటీస్ అనేది రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రాపర్ గైడెన్స్ మెయిన్గా. అయితే డాక్టర్ గారు, జనరల్గా ఈ డయాబెటీస్ వచ్చింది, వీళ్ళు రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఏదో ఐటీఎం ప్లస్ చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ మేము వీడియో కన్సల్టేషన్లో కనెక్ట్ అవుతాం. వాళ్ళ టైమింగ్స్ ఏంటి, కొంతమంది నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు, అసలు స్లీప్ ఎన్ని అవర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు 1 టైం కుక్ చేసుకోగలుగుతారా, అసలు కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ పెట్టకుండా మాకు డైట్ ప్రిపేర్ చేయమని కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ రూట్ కాజ్ అనేది తెలుసుకుంటాం. వాళ్ళు మెడికేషన్ ఎంత తీసుకుంటున్నారు, అసలు మెడికేషన్ తీసుకుంటున్నారా లేదా, సో ఐటీఎం ప్లస్ ఎన్ని అవర్స్ సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది, ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని వీడియో కన్సల్టేషన్లో కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రకారంగానే వాళ్ళు 1 టైం కుక్ చేసుకుంటానంటే 1 టైం కుకింగ్ లాగానే ప్లాన్ చేసి త్రూఅవుట్ ద డే ఎలా ఫుడ్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనేది కూడా మేము చెప్తాం. త్రూఅవుట్ ద డే ఎలా ఫుడ్ తీసుకోవాలనేది కూడా గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఇది కంప్లీట్గా పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ ఉంటుంది. ఎవరి లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఇబ్బంది రావడం అలాంటి ఏముండవు. సో వర్కౌట్స్ కూడా అంటారు కదా, సో అవి ఎలా ఉంటాయి? వర్కౌట్ ఏంటంటే కంప్లీట్గా జంపింగ్స్ చేయాలి, టూ మచ్ హై ఇంటెన్స్ ఉండాలనేది ఏమీ లేదండి. స్లోగానే వాళ్ళకి తగ్గట్టుగానే వర్కౌట్స్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఎలా ఉంటుందంటే 2 hours 3 hours మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయండి, ఎక్కువ జంపింగ్స్ చేయండి అనేది ఏమీ ఉండదు. సో వర్కౌట్స్లో వచ్చేసి వాళ్ళు మెల్లిమెల్లిగా సూర్య నమస్కారాలు కానీ, వార్మప్ కానీ, స్ట్రెచెస్ కానీ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తాం. ఇందులో లైవ్ సెషన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ లైవ్ సెషన్ మిస్ అయ్యారు, వాళ్ళకి ఆ టైం కుదరట్లేదు అని అంటే కనుక ప్రీ రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ కూడా ఉంటాయి. అలా వర్కౌట్ వీడియోస్ కూడా సెండ్ చేస్తాం. ఓకే, ఇది పూర్తిగా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవ్వడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? 3 to 6 months అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. మినిమం ఒకవేళ కంట్రోల్ అవ్వాలి అన్న రివర్స్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు రివర్స్ చేయాలంటే 3 months టైం పడుతుంది. ఆల్రెడీ డయాబెటిక్లో ఉన్నారు, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయంటే 3 to 6 months టైం పడుతుంది. ఒక డయాబెటీస్ రివర్స్ చేయడమే కాదు, వాళ్ళకి ఒకవేళ వెయిట్ గెయిన్ ఉన్నారంటే వెయిట్ లాస్ కూడా ప్లాన్ చేస్తాం. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేస్తూ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్లో ఈ ప్లాన్ అనేది డిజైన్ చేస్తాం. ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారనుకోండి, అంటే వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సో ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఊబకాయం ఉందా, ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి డైట్ అనేది ఇస్తాం. ఓకే, సో ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. సో ఎప్పుడైనా వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి అనిపించింది, లేదా మీతో మాట్లాడాలని అనుకోవాలి, సో అనుకుంటారు జనరల్గా ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు, అంటే 24/7 అందుబాటులో ఉంటారా ఎలాగా? ఎస్ అండి, అందుబాటులో ఉంటాము. వాళ్ళకి ఒక పర్సనల్ డైటీషియన్ అలాట్ చేస్తాం. డైలీ వాళ్ళు మాకు ఫుడ్ పిక్స్ పంపించాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీ 15 daysకి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని మాకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, ల్యాబ్లో చేసుకున్నా పర్వాలేదు. అండ్ 3 months ముందు 3 months తర్వాత హెచ్బిఏవన్సీ కూడా టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. సో వాళ్ళు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ అయితే రాదు, ఎందుకంటే మేము చాలా కేర్ తీసుకునే డైట్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 100% అవైలబుల్ ఉంటాం. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా కానీ సో ఏదైనా డౌట్ వస్తే వెంటనే దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఉంటే వాళ్ళు కూడా బాగుంటుంది, అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఒక్కరికైనా ఉంటున్న సమస్య. దాన్ని రివర్స్ చేసుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో ఎప్పటికీ ట్యాబ్లెట్స్ వాడాలా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఆ ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.